గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లతో కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు అనే వ్యక్తి సెకండ్ సినిమాకి 350 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే ఆయనలో ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి. ఏంటి సార్ అది? ఏం చెప్తారు? ఇదంతా ట్రైన్డ్ బై సుకుమార్ గారు. ఆయనతో వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఒక మంచి హోటల్లో మంచి ప్రిపరేషన్ చేసిన ఒక కుక్కు ఉన్నాడని అనుకోండి. ఆ కుక్కు పక్కన హెల్పర్గా వెళ్తే చాలు, ఆ వాసన తగిలితే చాలు, ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తుంది. అలాగే సుకుమార్ గారు ఆయన ఒక వెరైటీ మాస్టర్. మేకింగ్ ద మూవీ ఈజ్ అ మాస్టర్. ఆయన దగ్గర ఈయన వర్క్ చేస్తూ మళ్ళీ ఆయన గైడెన్స్లోనే అన్నీ ఈయన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సుకుమార్ గారు కూడా వచ్చారు. కుస్తీ పోటీలు వచ్చినప్పుడు సుకుమార్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. సో డెఫినెట్గా ఆయనకు ఉన్న ఒక డెడికేషన్, హార్డ్ వర్క్, ఎంతోమందికి వెళ్ళి కథలు చెప్పేసి ఈ కథలు ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి రామ్ చరణ్ గారు ఈ డెసిషన్ తీసుకోవడం, నేను చేస్తాను డోంట్ వరీ అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా తిరుగుతూ ఉంటారు కార్లో. చాలా చాలా చూసాము, కొన్ని సార్లు చూసాం. అంటే ఆ ప్రమోషనల్ వీడియోస్ కానీ, ఈవెన్ బుచ్చిబాబు గారు పంచుకున్న వీడియోలు కానీ, ఒళ్ళో కూర్చునేవారంట. నార్మల్గా తింటున్నప్పుడు వచ్చి ఒళ్ళో కూర్చో అని చెప్పడం, ఇలా పిలిచారు, ఇక్కడ కూర్చొని అన్నారట. అది చూసి యాక్చువల్గా బుచ్చిబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్నపిల్లడు మాట్లాడినట్టే ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి, ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు, మొన్న సూర్య గారు మూవీ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా అలాగే మాట్లాడారు. షూటింగ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళారు. ఒక పక్కన షూటింగ్, ఒక పక్కన ఎడిటింగ్. నేను చాలాసార్లు చూస్తూనే ఉంటానండి, ఆయన నిద్రపోయే టైం చాలా తక్కువ అండి బుచ్చిబాబు గారు. ఎంతసేపు 24 గంటలు వర్క్. అదే చెప్తున్నాను, ఎవరు ఒకరు హార్డ్ వర్క్ చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళు సక్సెస్లోనే ఉంటారు. సూపర్ సార్. కమింగ్ టు మీ పర్సనల్ జర్నీ గురించి వద్దాం. ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్గా స్టార్ట్ అయింది. ఈరోజు మీ చుట్టూ ఇప్పుడు మీరు బయటకు వెళ్తే 10 మంది వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆల్మోస్ట్ ఎంత సార్? ఒక 25+ ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా సార్ ఇదంతా? 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ. 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ మీకు ఫస్ట్ ఏం నేర్పించింది సార్? డిసిప్లిన్ అండి. ఇండస్ట్రీలో పని చేయాలంటే ఫస్ట్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, డెడికేషన్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్తో పాటు డైరెక్టర్కి ఏం కావాలి, ప్రొడ్యూసర్కి ఏం కావాలి, కెమెరామ్యాన్కి ఏం కావాలనేది అబ్జర్వ్ చేయాలి. డైరెక్టర్ చెప్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత ఏ మూమెంట్ ఎక్కడి నుంచి ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం, ఎంతవరకు డైలాగ్ చెప్పాలి, ఒకళ్ళు చెప్తున్నప్పుడు డైలాగ్ మళ్ళీ మనం చేసేటప్పటికి ఆ టైమింగ్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇదన్నీ నేర్చుకుని మన క్యారెక్టర్ని మనం ప్రూవ్ చేసినప్పుడు టేకులు తినకుండా సింగిల్ టేక్లో చేస్తే అందరూ సాటిస్ఫైడ్ అవుతారు. వీడు బాగా చేసినాడు, మంచి క్యారెక్టర్ ఇద్దాం అన్న ఒక తపన ఉంటుంది డైరెక్టర్లకు. అది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారనుకుంటా కదా సార్? ఎలక్ట్రానిక్స్ అండి. ఓకే. నేను ఎలక్ట్రికల్ చదివాను. మీరు ఎలక్ట్రికల్ అని అన్నట్టు విన్నాను నేను ఎక్కడో ఎవరి దగ్గర. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎందుకు సార్? అంటే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ కదండి. అలా మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే ఖచ్చితంగా ఇప్పటికి ఒక మంచి ఇంజనీర్గా ఇప్పటికి లీడింగ్ పొజిషన్లో ఉండే వాళ్ళు రిటైర్ అయ్యేవారు అవసరం అయితే. కంపెనీలో వర్క్ చేశాను 16 ఇయర్స్ ఒకటే కంపెనీ. అందులో ఏంటంటే ఒక బ్రాంచ్ సర్వీస్ మేనేజర్. నా అండర్లో 49 ఇంజనీర్స్ ఉండేవారు. నాకు వర్క్ విధానం ఎలాగ ఉంటుందంటే, ఎవడొకడు హార్డ్ వర్క్ చేస్తున్నాడో ఆడిని నెత్తి మీద పెట్టుకుంటాను. కొంతమంది వర్క్ తెలియలేదని అనుకోండి, ఆడి దగ్గర కూర్చోపెట్టేసి నేర్పిస్తాను. అడ్మినిస్ట్రేషన్ కూడా అలాగే ఉండేదండి. ఆల్ ఓవర్ ఇండియాలో నా బ్రాంచ్ నెంబర్ 1 సేల్స్ వైస్, సర్వీస్ వైస్. సేల్స్ ఎందుకు పెరిగిందంటే, మన ఇచ్చిన సర్వీస్ని బట్టి వీళ్ళు అయితే వెంటనే వచ్చి సర్వీస్ చేస్తారని చెప్పేసి. అది హార్డ్ వర్క్. 9:30 to 5 o'clock హిట్లర్ లాగా ఉంటానండి. 5 o'clock తర్వాత వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళడం, వీకెండ్లో సినిమాకి తీసుకెళ్ళడం, సండే అయితే పిక్నిక్, అలాగా ఏదోలాగా మోటివేషన్ చేస్తూనే ఉంటాను. బయట వస్తే ఫ్రెండ్స్, డ్యూటీ అవర్స్ దాటితే ఫ్రెండ్స్, డ్యూటీలో ఉన్నప్పుడు హిట్లర్, అలా మెయింటైన్ చేశాను. సో దానివల్ల మా సేల్స్ కూడా బూమ్ అయింది. నేను రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చినా సరే
మా ఎండి యాక్సెప్ట్ చేయలేదు. కంపెనీ క్లోజ్ అయ్యి ఇంకా తాళం వేసే వరకు నువ్వు ఉండవలసిందే అని చెప్పేసి. నేను చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ ఉండేదండి. సో ఎప్పుడు మొదలైంది సార్ అది ఆ ప్యాషన్? అది ఒక 45 ఇయర్స్ ఉంటుందండి. సో అప్పట్లో ఫిలిం కెమెరా. సో 30 ఒకసారి లోడ్ చేస్తే 36 స్నాప్స్ వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా లోడ్ చేస్తే 38 స్నాప్స్ వస్తుంది. అది ఎలా లోడ్ చేయాలి అన్నది కూడా ఒక ఆర్ట్ అది. ఇప్పుడు ఏంటంటే ఒక క్లిక్ చేస్తే ఇది కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైపోయింది, కాంట్రాస్ట్ ఎక్కువైపోయింది, లేకపోతే ఆపోజిట్ లైట్ వస్తుంది అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. అప్పట్లో అది ఏం ఉండేది కాదు. ఎంత డిస్టెన్స్, ఎంత అపర్చర్ పెట్టాలి, ఫ్లాష్ అయితే ఏంటి, నేచురల్ లైట్ అయితే ఏంటి, అవైలబుల్ లైట్, ఇలాగ టంక్షన్ లైట్ అయితే ఏంటి, ఫ్లోరోసెంట్ లైట్ అయితే ఏంటి. సో ఇదన్నీ ఒక పిహెచ్డి చేసినట్టు పాస్పోర్ట్ సైజ్ నుంచి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ, ఇంటీరియర్ ఫోటోగ్రఫీ, అప్ టు మిస్ యూనివర్స్, ర్యాంప్ మోడలింగ్. నాకు మోడల్స్ అందరూ కూడా జుల్ఫీ సయ్యద్, డీనా మొరియా, ఇలా పెద్ద పెద్ద మోడల్, దియా మిశ్రా, ఇలాంటి పెద్ద మోడల్, లారా దత్తా, పెద్ద పెద్ద మోడల్స్కి ర్యాంప్ మోడలింగ్కి తీసేవాడు. సో నేను ఇలాగ నా ట్రాన్స్ఫార్మేషన్ ఎందుకు ఇలాగ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐఎమ్ టేకింగ్ ద ర్యాంప్ మోడలింగ్ ఫోటోగ్రఫీ, ఒక్కొక్కడు విగ్రహాలుగా ఉండేవారు. సో వాళ్ళని చూసి వీళ్ళు ఇంత బాగా ఉంటున్నారు, స్టాచ్యూలో ఎక్కడ మ్యూజియంలో పెట్టిన విగ్రహాల్లాగా ఉన్నారు, మన ఎందుకు అవ్వకూడదని వాళ్ళని వెళ్ళి అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ మీరు డైట్ ఏం తీసుకుంటారని అడిగాను. నేను అన్నీ తీసుకుంటాను, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, సాంబార్, బిర్యానీ అన్నీ తింటానండి, మటన్, చికెన్ అన్నీ తింటానండి. అది అన్నీ మానేయాలండి. మరి ఏం తినాలండి అంటే ఒక లిస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది, అదన్నీ కట్. కొంత టైం తీసుకుంటారు కదా, ఆ టైం తీసుకోలేదు. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్. ఫస్ట్ ఒక 6 months ఓన్లీ శాండ్లో బీచ్ ఇసుకలో రన్నింగ్ అనమాట. 6 months తర్వాత జిమ్కి వెళ్ళేవాడు. ఓన్లీ రాడ్తోనే చేసేవాడు, నో వెయిట్స్. ఇప్పుడు కూడా ఏంటంటే నేను వెయిట్స్, హెవీ వెయిట్స్కి వెళ్ళను. అందరూ చెప్తారు రమణ లోడెత్తారా, లోడెత్తున్నాడు రా అని అంటారు, కానీ ఐ డోంట్ గో ఫర్ హెవీ వెయిట్. అది ఎలా ఉంటుందంటే వెంటనే బలూన్లో గాలి కొట్టినట్టు వచ్చేస్తుంది. జిమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత గాలి తీసినట్టు అయిపోతుంది. సో వీ హ్యావ్ టు సీ దట్ ఎక్కడ మనకి వీక్నెస్ ఉంది, ఏది పర్ఫెక్ట్గా చేయాలి, ఎంత వెయిట్ చేసాం, ఎన్ని గంటలు చేసాం అన్నది కాదు, ఎంత పర్ఫెక్ట్గా చేసాం అన్నది కావాలి. అదే బ్రూస్లీ డైలాగ్ ఒకటి ఉంటుందండి, అదే 100 కిక్కులు తెలిసినోడి కంటే ఒకే కిక్కు 100 సార్లు నేర్చుకున్నోడికి భయపడతాను నేను అని చెప్పి. సేమ్ లైక్ అంటే మీరు కన్సిస్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ అసలు జిమ్? 25 years. 25 years నుంచి జిమ్ ఎప్పుడు మానరా సార్? చీట్ డే ఇలాగే ఉండదండి? చీటింగ్ అలాంటిది ఏమి ఉండదండి. ఒకవేళ షూటింగ్ ఉందనుకోండి, 4 o'clock ఐ హ్యావ్ టు గెట్ అప్ అండ్ గెట్ రెడీ, కార్ వస్తుంది, వెళ్ళిపోతాను. వీలైతే ఒక పుషప్స్ ఇంకా క్యారవాన్లోనే డంబుల్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతాను. లేదా 6 o'clock ప్యాకప్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోతాను. మిస్సింగ్ అనేది ఏమి ఉండదండి.